కొండబాబు యొక్క అవినీతి ఈరోజు జిల్లా మంత్రి కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. మీకు ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి నా విన్నపం ఒకటే, కాకినాడలో ఎప్పుడు లేదు నెంబర్లాట. ఈరోజు నెంబర్లాట 2 చోట్ల జరుగుతుంది. మొన్న ఎవరో టీవీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చుంటారు అక్కడ ఆడవాళ్ళందరూ కూడా, నాది ఫోటోలతో సహా చూపిస్తారు. నెంబర్లాట ఎవరికండి? మీకైనా మీ సాగర్ మీకు ఇంటర్వ్యూ ఇచ్చుంటారు ఆడవాళ్ళందరూ కూడా. దారుణం, గంటకి నెంబర్లు వస్తాయంట. ఎప్పుడు లేదు. వాళ్ళు నెలకి 50 లక్షలు, ఒకడు 50 లక్షలు ఇస్తున్నాడు అంటే ఇద్దరు కదా లక్ష రూపాయలకి ఎంతగా బాబు నీకు జీవితం? కొండబాబు గారు ప్రతి నెల బారుల దగ్గర తీసుకుంటున్నాడు డబ్బులు, అయ్యారు కట్టాలి. రేషన్ డీలర్స్ దగ్గర ప్రతి నెల 5 లక్షలు తీసుకుంటాడు, అయ్యారు కట్టాలి. అదేవిధంగా పోర్ట్లో ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర యానం నుంచి వాళ్ళు తెచ్చుకుని అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తూ నెల డబ్బులు తీసుకున్నాడు, అయ్యారు కట్టాలి. ఇవన్నీ కూడా దయచేసి అవినీతి లేని పరిపాలన అందించాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి, మన జిల్లా మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాను. కొండబాబు గారికి నా విన్నపం ఏంటంటే, లేనిపోలు ఆరోపణలు చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నువ్వేమో బట్ట కాల్చి మా ముఖపై వేసేయి, మేము తుడుచుకోవడానికి నేను ప్రెస్ మీట్ పెట్టవలసి వస్తుంది. 6 నెలలు అయింది ప్రెస్ మీట్ పెట్టాను, రాబోయే రోజులు ఇంకా ప్రెస్ మీట్లు పెడతాను. ప్రజల్లోకి వెళ్తాం. ఈరోజు ప్రజలకు చిత్తశుద్ధి కలగలం. మేము ఏదైతే హామీలు ఇచ్చామో అన్ని ప్రజలకు చేసాం కాబట్టి ప్రజలకు వెళ్ళగలుగుతున్నాం. జగన్ గారు అంతగా రాగలుగుతున్నాడు. అలాగే కొండబాబు గారికి ఇంకొక విన్నపం, 6 నెలలు అయింది మీరు వచ్చి, ఏది మన జాతి కోసం రావాల్సిన మత్స్యకార భరోసా ఏది? ఏం చేసావు నువ్వు? అడిగావా చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి? స్టేట్ మొత్తానికి మత్స్యకార భరోసా ఎక్కువ వచ్చే నియోజకవర్గం కాకినాడ, తర్వాత ముమ్మడివరం. ఏది మన కాకినాడ మత్స్యకారుల కోసం ఏం చేసావు? మత్స్యకార భరోసా 20,000 రూపాయలు అంత ఇప్పిస్తానన్నారు కదా మేనిఫెస్టోలో, ఏది ఆ డబ్బు? ఓఎన్జీసీ ఏది? ఓఎన్జీసీ నష్టపరిహారం తెస్తానని ధర్నా చేసి ఏం చేసావు? జాతి కోసం చేయలేదు, ఊరు కోసం చేయలేదు. నువ్వు మట్టుకి నీ కొడుకుని, నీ పెద్ద ఎంకిని పెట్టుకొని, అంటే ఒక ఫ్యామిలీని పక్కన వేయాలి, అన్నగారి కొడుకుని పక్కన వేయాడు. ఇప్పుడు నీ కొడుకుని ఈ ఎంకిని గారిని పెట్టుకుని కలెక్షన్ బేరాలి. ఈ కలెక్షన్ కూడా ఆపుతాం. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి లెటర్ రూపాయలు పంపుతాను. ఇంకా తర్వాత పవన్ కళ్యాణ్ డిసైడ్ చేసుకుంటాను ఏం చేయాలి, నిన్న అవినీతిని ఏం చేయాలి. నేను అవినీతి లేని పరిపాలన అందిస్తాను అన్నారు కాబట్టి నేను ఇక్కడ లోకల్ నాయకులు మీలాంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమం చేయకూడదు కాబట్టి లెటర్ రాసి ఆ లెటర్ను కూడా బహిరంగంగా నేను మీడియాకు కూడా విడుదల చేయడం జరుగుతుంది.